నెల్లూరు జిల్లా కావలి మండలంలోని సర్వాయిపాలెంలో సంచలనం సృష్టించిన చాట్ల వాసు హత్య కేసును కావలి రూరల్ పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. కేసు వివరాలను కావలి డీఎస్పీ వివి రమణకుమార్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన అడవిరాజుపాలెం సర్వీస్ రోడ్లో చాట్ల వాసుపై దాడి జరగగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఈ నెల 17న రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. మేకల విషయంలో తలెత్తిన మనస్పర్ధలే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. కేసులో మధు, పొంతల రవిచందు, పసుపులేటి గణపతిని అరెస్టు చేయగా పరారీలో ఉన్న దేవరపల్లి నవీన్ కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితుల నుంచి హ్యూండాయ్ కారుతో పాటు దాడికి ఉపయోగించిన చెక్క మంచం కోడును స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హైవే 16 దగ్గరలో అడవిరాజుపాలెం దగ్గర ఈ సర్వీస్ రోడ్లో జరిగింది. ఇది ఆ రోజు మాకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు ఈ చాట్ల వాసు అనే అతన్ని కొట్టి వెళ్ళిపోయారు అని ఎవరైతే వాసు ఉందో వాసు యొక్క తల్లి మాకు అంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఫస్ట్లో తొలుత 324 అంటే సింపుల్ అట్ట కింద అన్నమాట. అట్ట కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి దాన్ని మన రూరల్ ఇన్స్పెక్టర్ అయిన రాజేశ్వరరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం తెలిసిందంటే ఇప్పుడు అదే అంటే వీళ్ళు చాట్ల వాసు అనే అతను తాగేటి వారి పాలించాం అదే గ్రామానికి చెందిన మందా మధు అనే అతను ఈ వీళ్ళిద్దరి మధ్యన రైవల్రీ ఉందా అంటే వీళ్ళు దూర బంధువులు కూడా అవి ఉండొచ్చు. వీళ్ళ మధ్యన రైవల్రీ ఉందా ఈ ఎవరైతే మధు ఉన్నాడో మధు గతంలో ఆ గ్రామానికి సర్పంచ్ కూడా చేసి ఉన్నాడంట. వీళ్ళకి ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి. తర్వాత ఆ డిస్ప్యూట్స్ ఎంక్వైరీ చేస్తే ఆ రోజు తక్షణం తర్వాత కారణం ఏంటంటే జనార్దన్ అనే ఒక అతను కొన్ని మేకల్ని వీళ్ళకి మధు అనే వాళ్ళకి ఎవరైతే చాట్ల వాసు అనే అతనికి మేపుకుంటాకి ఇచ్చారంట కొన్నాళ్ళ పాటు. ఆ మేకల తర్వాత మీరు మేపుకున్న తర్వాత మాకు వెనక్కి చేయమనే క్రమంలో వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత వీళ్ళు మేము మేకలు మాత్రం ఇస్తాం, మేకలు పుట్టి పిల్లలుగా మేము మీకు ఇవ్వము అని చెప్పి అన్నారంట. ఆ విషయంలో జనార్దను వాసుకు మధ్యన కొంచెం తేడా వచ్చి వాళ్ళు మేకలు ఇస్తలేదని చెప్పి ఈ జనార్దన్ అనే అతను ఈ మధు అనే అతని ఆశ్రయించి అతని దగ్గర వెళ్ళి ఈ విధంగా ఏం చేస్తున్నాడు మీ వాడు అంటే వీళ్ళు దూర బంధువులు అవుతారంట. కొంచెం అతనితో చెప్పి ఆ మేకలతో పాటు మేక పిల్లల్ని కూడా మాకు ఇప్పించండి అని చెప్పి ఏదో వాలంటీర్గా మాట్లాడలేరంట. ఆ విషయం మీద ఏంటంటే ఏదో ఇతను మధు అతను అడిగాడని ఆ రోజు తక్షణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో డ్రింక్ చేసి ఎవరైతే మృతుండో వాసన అతను డ్రింక్ చేసి అతను ఏదో తిట్టాడని దాని మీద ఇతని మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉద్దేశంతో ఏంటంటే అతను ఆ రోజు రవిచంద్ర అనే అతను 10వ తేదీన ఇతని దగ్గర పంపించి ఇతన్ని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ ఆ బ్రాంచ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళినట్టు. ఆ బ్రాంచ్ షాప్ దగ్గరే వీళ్ళు డ్రింక్ చేసిన తర్వాత ఇతనే కావాలని చెప్పి పక్క తీసుకెళ్ళినట్టు. ఎవరైతే రవిచంద్ర ఉన్నాడో అతనే ఇతన్ని తాగబోపించిన తర్వాత అటు పక్కగా మన సర్వీస్ రోడ్డు కొంచెం దూరంగా బ్రాంచ్ షాప్ నుంచి దూరంగా తీసుకుపోయినట్టు. అక్కడికి 2 కుర్రోళ్ళు వచ్చి ఎవరైతే ఈ మధు పంపించిన ఇద్దరు కుర్రోళ్ళు వచ్చేసి ఇతన్ని మన కొయ్యికర అంటే మన మంచం కోళ్ళు ఉంటాయి కొయ్యికర్రలు అలాంటి ఆడితో కొట్టి పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ పడి ఉన్న తర్వాత ఈ సమాచారం మేరకు ఎవరైతే పబ్లిక్ అతన్ని గమనించేసి తర్వాత వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తే తర్వాత తీసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అతను స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ ఇచ్చేది అప్పుడు దాని మీద కేసు కట్టారు. ఇది జరిగిందన్నమాట. అసలు మొత్తం మన సిఐ గారు ఏం చేశారంటే దీన్ని 13వ తేదీన 307 ఐపీసీ కింద 324ని 307 అంటే హత్యా యత్నం కింద దీన్ని కేసును మార్చి దర్యాప్తు ప్రారంభించారు. తను దర్యాప్తులో తెలిసి ఏంటంటే ఫస్ట్ రవిచంద్ అనేవాడు వచ్చి ఇతన్ని ఇంటికి దగ్గర నుంచి బండి ఎక్స్కు తీసుకువెళ్ళేవాడు అని కారణంగా అతను ముద్దాయిగా చేసి ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేసాం. 307 కింద అరెస్ట్ చేసాం. అతను ఇప్పుడు అరెస్ట్ చేసింది మనం 16వ తారీఖు కదా. 16వ తేదీన అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ నిన్ను ఎవరు పంపించారో ఏంటంటే ఈ విధంగా నన్ను ఏంటంటే మందా మధు అనే అతను నన్ను పంపించి ఈ విధంగా ఇతన్ని కొట్టాలి ఇతన్ని హతమార్చాలని చెప్పి నాకు చెప్పేసి నువ్వు ఈ విధంగా బండికి తీసుకెళ్తే బ్రాంచ్ షాప్ దగ్గర తీసుకెళ్ళి అతనికి బాగా మందు తాగి తీసుకున్న కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఈలోపు నేను 2 మనుషులను పంపిస్తాను వాళ్ళు వచ్చి కొడతారని ప్లాన్ చేసి నన్ను పంపించేది బట్టి దాని ప్లాన్ ప్రకారం నేను ఇతన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి బ్రాంచ్ షాప్ తీసుకెళ్ళని చెప్పి ఇతని యొక్క కన్ఫెషన్లో చెబుతాడు. అతని యొక్క కన్ఫెషన్ మేరకు మనం ఏంటంటే మందా మధుని నిన్న సాయంత్రం మన సిఐ గారు అరెస్ట్ చేశాడు. మందా మధుతో పాటు అతను ఎవరైతే ఇద్దరు పంపించే వాళ్ళు ఒకరిని పసుపులేని గణపతి వాళ్ళిద్దరు కూడా నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది.
వేసి వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్లు కాడ చేస్తే వీళ్ళు ఏదో చెప్పొచ్చారు ఇలా అతను సంపాదన ఉద్దేశంతో ఏదో చేసామని చెప్పి మెయిన్ ఎవరైతే ప్లాన్ చేశాడో మద్దరత్నం అతని యొక్క స్కెచ్ అన్నమాట ఇదంతా కూడా వేసి వీళ్ళందరూ అన్నమాట. తర్వాత పసుపులేటి గణపతి మరియు దేవరపల్లి నవీన్ వీళ్ళిద్దరు కుర్రోళ్ళని ఏది చేసుకుని వాళ్ళిద్దరి ద్వారా చేయాలని చెప్పి వాళ్ళిద్దరు పంపించాడు. వాళ్ళు మనకి గణపతి మధు నిన్న సాయంత్రం మన అరెస్ట్ అయ్యారు. ఇంకా మనకి నవీన్ అనే కుర్రోడు మన అరెస్ట్ కావాల్సి ఉంది. కాబట్టి దీని తర్వాత ఏంటంటే అతను ట్రీట్మెంట్లో భాగంగా మొన్న 18వ తారీఖు నాడు 17వ తారీఖు నాడు రాత్రి నెల్లూరు హాస్పిటల్ చనిపోయాడు. ఎవరైతే తీవ్రమైన గాయాలతో ఉన్నాడు, గాయాలతో ఫస్ట్ 324, దాని తర్వాత 307 కేసు, దాని తర్వాత అతను అండర్గోయింగ్ ట్రీట్మెంట్ నెల్లూరులో చనిపోయిన తర్వాత అంటే 17వ తారీఖు నాడు రాత్రి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి డెత్ ఇంటిమేషన్ వచ్చింది మాకు. ఆ డెత్ ఇంటిమేషన్ మేరకు మళ్ళీ రూరల్ సిఐ గారు ఆ కేసుని 307 కేసుని 302 కేసు అంటే మర్డర్ కేసుగా మార్చారు. మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం వాళ్ళతో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక ముద్దాయి అంటే దేవరపల్లి నవీన్ అంటే ఇతను గౌరవరం గ్రామస్తుడు, ఇతను ఇంకా పరాలు ఉన్నాడు, ఇతరుగా పట్టుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఏంటంటే వాళ్ళు నేరానికి ఏదైతే ఉపయోగించారో ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉపయోగించిన చెక్క దాంతో కొట్టారో చెక్క దాన్ని కూడా సీజ్ చేస్తూ జరిగింది. వాళ్ళని నిన్న అరెస్ట్ చేసాము. ఇప్పుడు వీళ్ళని రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అదేవిధంగా మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఇలాంటి కక్షల కార్పిండియాలు పట్టుకొని మనిషిని చంపడం అనేది చాలా తీవ్రమైన నేరం. ఈ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇలాంటి సొసైటీలో ఇలాంటి నేరాలు జరిగితే ఎట్టి బస్సులో టాలరేట్ చేస్తానికి వెళ్ళలేదు. వీళ్ళందరి మీద కూడా మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. ఇలాంటి కేసులు జరిగినప్పుడు మా ఎస్పీ మేడం అజితా మేడం గారు చాలా పర్టికులర్గా చాలా గట్టిగా చాలా కఠినంగా వ్యవహరించమని చెప్పి మాకు ఉత్తర్వులు జారీ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళందరి మీద రౌడీ షీట్లు తెరిచేసి వీళ్ళ ప్రతి మూమెంట్ వాచ్ చేస్తాము. అదేవిధంగా నేను పబ్లిక్ చెప్పేది అంటే ఇలాంటి చిన్న విషయాలు ఏంటంటే కుటుంబ తగాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మనుషులు చంపేంత స్థాయికి వెళ్తాం అనేది చాలా దారుణం. ఇది ఇలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళ మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రజలకు మేము సందేశిస్తున్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.